వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి అంతేకాకుండా తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి అవుతున్నాయి కదా. అయితే వాటికి సంబంధించి సాంస్క్రిట్ ఎగ్జామ్లో మనం 90+ మార్క్స్ తెచ్చుకోవడానికి కొన్ని పీడిఎఫ్స్ అయితే చూద్దాం అనమాట. ఒక 2 to 3 పీడిఎఫ్స్ అనేవి అయితే ఉంటాయి. మీరు మొత్తం రివిజన్ చేసుకొని ఈ పీడిఎఫ్స్ చూసినా పర్లేదు, లేదంటే ఇప్పుడు వచ్చి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా జస్ట్ ఈ పీడిఎఫ్స్ చూసినా చాలు. మీకు ఏంటంటే మంచి మార్క్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మనకి సాంస్క్రిట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 100 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది కాబట్టి పాస్ మార్క్ వచ్చేసరికి 35 మార్క్స్ అనమాట. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళకి నేను క్లియర్ కట్గా చెప్తాను. మీరు సాంస్క్రిట్ పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది తీసుకొని దాన్ని బట్టి మీరు ఏంటంటే పేపర్ అనేది అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే దానికి సంబంధించి మనకి ఏదైతే బేబీ బుల్లెట్ ఉందో మనకి ఎవరైతే ఇప్పుడు కొంచెం ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బేబీ బుల్లెట్లో ఉన్న యూనిట్స్ అన్ని కూడా కవర్ చేయండి, అంటే చాప్టర్స్ అన్ని కూడా కవర్ చేయండి. పైన చూసుకున్నా సరే మీరు ఏంటంటే బార్డర్ పాస్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మీకు ఏంటంటే కింద మనకి కొన్ని పీడిఎఫ్స్ అయితే ఉంటాయి, అంటే క్వశ్చన్ బ్యాంక్ సంబంధించి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేది మీరు అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న సిలబస్ అంతా చేసేయండి, అంటే మీకు ఇచ్చిన కాలేజీలు ఇస్తారు కదా అవన్నీ కూడా చేసేయండి. చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అనేది పెట్టాను అనమాట. క్వశ్చన్ పేపర్స్ అండ్ అంతేకాకుండా గెస్ట్ పేపర్స్ అనేది నేను ఇక్కడ పోస్ట్ చేయడం అయితే జరిగింది. వన్స్ మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గెస్ట్ పేపర్స్ అనేవి ఒకసారి అయితే చేయండి. ఎక్కువైతే ఉండవు, జస్ట్ 2 to 3 పేపర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ 2 to 3 పేపర్స్ అనేవి చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ పేపర్ నుంచి యావరేజ్గా ఒక 50% అయినా సరే మీకు పేపర్లు అయితే పడుతుంది. అంటే ఏవైతే మీకు టఫ్గా ఉన్నాయో అవి మీకు తెలుస్తాయి. అండ్ అంతేకాకుండా మీరు ఈజీగా పేపర్ అయితే రాయొచ్చు అనమాట. ఒక 1 hour కూర్చొని పేపర్ అంతా రాస్తే మీకు ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే స్కోప్ అనేది ఉంటుంది అనమాట. అయితే వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటాయి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అందులో జాయిన్ అయిపోయి సాంస్క్రిట్కి సంబంధించి సెర్చ్ బార్లో మీరు సాంస్క్రిట్ అని కొట్టినా సరే మీకు కనిపిస్తుంది, ఓకేనా. లేదంటే ఇప్పుడు రీసెంట్గానే పోస్ట్ చేసి చెక్ చేయండి. జూనియర్ సాంస్క్రిట్ ఇంటర్ అనేది అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం కదా ఇది వచ్చేసరికి బేబీ బుల్లెట్ అండ్ కింద ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఉంటుంది. మొత్తం చెక్ చేసుకోండి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నెక్స్ట్ లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.